గల్ఫ్ రిటర్న్ ఒక నిమిషం మాట్లాడాలి. ఒక నిమిషం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు తెలంగాణ గవర్నర్ నరేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాం. అప్పుడు నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆదరగొట్టేసి తెలంగాణ ఉద్యమంలో అందరం పాల్పంచుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికులకు మంచి జరుగుతుంది అనుకున్నాం. మేము కూడా 11 సంవత్సరాలు సౌదీ అరేబియా పోయి పనిచేసుకుని ఇప్పటికీ తెలంగాణ పరిస్థితి అట్నే ఉంది. ఎవరైనా చనిపోతే కూడా ఇప్పటి వరకు పట్టించుకునే నాదులు లేడు. అన్న కూడా గల్ఫ్ రిటర్ను అన్ని రకాలుగా కష్టాలు అనుభవించాం కాబట్టి గల్ఫ్ కుటుంబాలందరికీ మంచి జరగాలని ఆ గొంతుగా పార్లమెంట్లో వినవాడాలని జీవన్ రెడ్డి అని అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించి పార్లమెంట్ పంపించాల్సిందిగా ఇచ్చల నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాం. ముందు మాటగా చూపి మరి తెలంగాణ ఉద్యమాన్ని నిలిపినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గల్ఫ్ కార్మికుల్ని విస్మరించడం నిజంగా సిగ్గుచేటు. ఇలా మేమేమంటున్నామంటే పార్లమెంట్లో విదేశీ వ్యవహారాల గురించి గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడేటటువంటి గొంతుగా ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు పోతూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే జీవన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం అని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పటికే జగిత్యాల ప్రాంతవాసులు ఒక మంత్రిగా ఉండే అవకాశాన్ని జీవన్ రెడ్డి గారిని ఓడించి కోల్పోయారు. మరి మరొకసారి జగిత్యాల ప్రాంత వాసులందరికీ కూడా చేతులు జోడించి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉన్నది. మరి జీవన్ రెడ్డి గారు కనుక ఇక్కడ నుంచి గెలిచి నిలిస్తే కేంద్ర మంత్రులుగా మరి ఇక్కడ ఈ ప్రాంతానికి సర్వీస్ చేసే అవకాశం దొరుకుతుంది. ఈ విషయాన్ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుల ఏదైతే ఓటర్లంతా కూడా గ్రహించి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఇప్పటి వరకు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గల్ఫ్ కార్మికుల పక్షాన ఒక చిన్న అంశాన్ని కూడా ఎప్పుడు వారికి అవసరమైనది చేయలేకపోవడం అనేది కడు దౌర్భాగ్యమైన అంశం. మరి వచ్చిన 100 రోజుల లోపలనే మరి ఆ రోజు మా పెద్ద నాయకులు గౌరవ గల్ఫ్ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నటువంటి సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క పాదయాత్రలో 7 నియోజకవర్గాలలో ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతంలో ఆయన వెంటే ఉండి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి గల్ఫ్ విషయాల్ని ఆయన దృష్టికి తీసుకుపోవడం ద్వారా ఆయనకు గల్ఫ్ పట్ల ఒక స్పష్టత వచ్చింది. ఈ మధ్యనే టాస్ డెక్కన్ హోటల్లో మరొక IAS ఆఫీసర్ లాంటి వ్యక్తులతోటి ఒక గల్ఫ్ అనేటటువంటి అంశం మీద అధ్యయనం చేస్తూ దానికి ఒక బోర్డు ఏర్పాటు చేస్తూ ఒక స్పష్టమైన విధి విధానాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు నడుం బిగించారు. దయచేసి గల్ఫ్ కార్మిక కుటుంబాలకి గల్ఫ్ కార్మిక రిటర్నీలకు గల్ఫ్లో ఉండేటటువంటి ఎవరైతే బాధలుగా మిగిలి ఇక్కడికి వచ్చి మరి ఏదో రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలందరికీ కూడా మేము చేతులు జోడించి ఒకటే విన్నవించుకుంటున్నాం. మన గల్ఫ్ బోర్డు కావాలన్నా ఇక్కడున్న గల్ఫ్ సమస్యల మీద పరిష్కారం కావాలన్నా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి అందరం కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారికి మరి అత్యధిక మెజారిటీ ఇచ్చి పార్లమెంట్లో అడుగుపెట్టే విధంగా మనం అందరం కూడా వారి వెంట ఉందాం. జై కాంగ్రెస్, జై జై. నా పేరు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ గల్ఫ్ కన్వీనర్ని. ఇక్కడ ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారిని ఈ నెల 13వ తారీఖున జరుగుతున్న ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇక్కడి ప్రజల్ని అభ్యర్థించినందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అలాగే బీజేపీ బీఆర్ఎస్ చేసిన వైఫల్యాల గురించి కూడా మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జీవన్ రెడ్డి గారు ఒక 40-45 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉంటూ ప్రతి సమస్య మీద పట్టున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జీవన్ రెడ్డి గారు. దేన్నైనా అతి సులభంగా పరిష్కరించగలిగే వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఇవాళ మేము గల్ఫ్ విభాగం తరఫున రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక 6-7 నియోజకవర్గాలలో వారి వెంట నడుస్తూ పాదయాత్రలో వారికి మా సమస్యలను వివరిస్తూ నేను ఒక గల్ఫ్ కన్వీనర్గా లాస్ట్ ఒక రోజున ఆర్మూర్లో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. గల్ఫ్ కార్మికులు గల్ఫ్ ఏదైతే బాధితులు ఉన్నారో వారిని పిలిపించి ఆ సమస్యని పూర్తి అవగాహన చేసుకున్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న నాయకుల ఒత్తిడి, ఉత్తర తెలంగాణలో ఉన్న నాయకుల ఒత్తిడి అంటే వారు సమస్యని పూర్తిగా వారికి వివరింప చేసినట్టు మాట్లాడడం ద్వారా దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టుకోవడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో దాన్ని మేము ముందడుగు కూడా వేసినాం. ముఖ్యంగా దానికంటే ముందు ఈ బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలు నరేంద్ర మోడీ గారు ఇన్నిసార్లు 7 సార్లు దుబాయ్ వచ్చిర్రు. వివిధ దేశాలు గల్ఫ్ దేశాలు అయితే చాలాసార్లు వచ్చిర్రు. ఒక ఆర్థిక సంబంధాలు వ్యాపార ఒప్పందాలే తప్ప గల్ఫ్ కార్మికులకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడరు ఏ ఒక్క రోజు కూడా. వారికి సహజ మరణానికి వర్తింపజేసే
వర్తింపజేసేటట్టు ఏదైతే ప్రవాస బీమా యోజన పథకం ఉందో అది పెట్టాలని అంటే ఓన్లీ యాక్సిడెంటల్గా మాత్రమే ఉంది. అది సహజ మరణాన్ని కూడా వర్తింపజేసేటట్టు చేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దాన్ని చేయరు వారు. అలాగే క్వారంటైన్లో ఏదైతే కరోనా సమయంలో వందే భారత్ ఫ్లైట్లను పెట్టిరు బీజేపీ ప్రభుత్వం. 20,000ని 60,000, 40,000, 40,000ని 80,000గా దోచుకున్నారు. చార్టెడ్ ఫ్లైట్స్ అని పెట్టి 20,000ని 60,000, 60,000ని 80,000గా దోచుకున్నారు. ఇట్లాంటి ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే కరోనా సమయం తర్వాత 70-30% మీద ఏదైతే వేతనాలు 1,000 రూపాయలు పోతున్న మన కార్మికుడిని 700కే మా వాళ్ళు వస్తారని చెప్పి ఒప్పందం కూర్చున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి విషయం. దాని మీద మా గల్ఫ్ కార్మిక ఏదైతే విభాగం ఉన్నదో దాని మీద కేసు వేసి మా చైర్మన్ వినోద్ కుమార్ సార్ అని ఉంటారు, ఆయన భీమరెడ్డి గారు సోషల్ యాక్టివిస్టు, ఆయన వీళ్ళిద్దరు కేసు వేసి దాన్ని మేము కేసు గెలవడం జరిగింది. దాని తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం వెనుకపోవడం జరిగింది. ఇప్పుడు యథావిధిగా 1,000 రూపాయలు అయితే 1,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అది జరుగుతూ ఉన్నది. ఏమన్నారంటే మొన్న ఈ మధ్యలో మేము గల్ఫ్ ప్రతినిధులు సంఘాల ప్రతినిధులు పిలిపించి తాజ్ డెక్కన్ హోటల్లో హైదరాబాద్లో మీటింగ్ పెట్టించినాం. అక్కడ వారు వచ్చి మంచిగా అన్ని మాటలు విన్నారు. వారు కూడా మంచిగా చెప్పారు. ఏమన్నారు, ఈ ఎలక్షన్ తర్వాత మీకు గల్ఫ్ బోర్డు పెడతాం, సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ తెచ్చి అందరి కార్మికులకు ఏదైతే వివిధ దేశాలలో ఉన్నారో ఈసీఎన్ఆర్ కంట్రీస్లో ఏదైతే 18 కంట్రీలలో ఉన్నటువంటి పూర్తి మన కార్మికులకు మేము న్యాయం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు ఏదైతే గల్ఫ్ కార్మికులు ఉన్నారో దయచేసి ఇక్కడ ఉన్న గొంతుక జీవన్ రెడ్డి గారు గెలిచినట్లయితే మన కోసం పార్లమెంట్లో మాట్లాడే ఒక గొంతు ఉంటుంది. కాబట్టి వారిని అత్యధిక మెజార్టీతోటి మనం ఓట్లేసి మనకు ఓట్లు లేకపోవచ్చు, మనం బయట ఉండొచ్చు కొంతమంది మన కార్మికులు, కానీ వారి కుటుంబాలలో ఓట్లు ఉన్నాయి. కాబట్టి మేము మొన్న లెక్క తీస్తే నిజామాబాద్ పార్లమెంట్లో అంటే మన కుటుంబాలు మనం అందరం కలిసి ఉన్న ఓట్లు రిటర్న్స్ 3,72,000 ఓట్లు ఉన్నాయి. అంటే మనమే గెలిపిస్తాం, మనమే ఓడగొడతాం ఇక్కడ ఉన్న క్యాండిడేట్. కాబట్టి దయచేసి గల్ఫ్ అన్నలారా మీరు దీని మీద గమనించుర్రి. ఎవరు ఏం చేయకపోతే జీవన్ రెడ్డి గారు దీన్ని వెంట ఉండి మమ్మల్ని రేవంత్ రెడ్డి గారి వద్దకు ఈ విషయాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి ఇయ్యాల ఇదంతా పెట్టించారు. కాబట్టి రేపు కూడా ఆయన మనం మాట్లాడతారు, మన కోసం ఉంటారు. శాసనసభలో శాసన మండలిలో మాట్లాడినటువంటి వ్యక్తి ఒక జీవన్ రెడ్డి గారేదా. కాబట్టి మన కోసం దాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ జై కాంగ్రెస్.